హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం రోజు మనం కలశం పెట్టుకోవచ్చా? మామూలు టైంలో కలశం పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? అమ్మవారిని ఎలా అలంకరించాలి? సింపుల్గా మనం ఇంట్లోనే ఏ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్తోనే ఇలా చక్కగా అమ్మవారు కూర్చున్నట్టుగా అలంకరించుకోవచ్చు. అది ఎలా అనేది ఈ ఫుల్ వ్లాగ్ చూస్తే అర్థమవుతుంది. ఒక స్పెషల్ పర్సన్ అమ్మ వచ్చి అమ్మవారిని అలంకరించబోతున్నారు. అది ఏంటి అని ఈ వ్లాగ్ ఫుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూస్తున్నారు కదండి, అమ్మవారు వస్తున్నామంట. వాళ్ళు ఏంటంటే అమ్మవారి టెంపుల్లోనే ఉంటారు. అమ్మ వాళ్ళకి అమ్మవారు సిగముంటారు అంటారు కదా, అమ్మవారు పైకి వస్తారనమాట. వాళ్ళ ఫేస్లోనే ఒక కళ అనేది ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం దగ్గర నుంచి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఉండడం నాకైతే చాలా అదృష్టంగా అనిపించింది. పీట పైన అరటాకు వేసుకొని ఇలా వాటర్తో క్లీన్ చేసి దాని మీద బియ్యం వేసి నీట్గా సద్రం చేసుకున్నారనమాట. అరటాకు లేకపోతే మంచి కొత్తది బ్లౌజ్ పీస్ కూడా వేసుకోవచ్చు. రాగి బిందె లేదంటే ఇత్తడి బిందెకి పసుపు కొమ్మ కట్టాలన్నమాట. పసుపు కొమ్మ అంటేనే అమ్మకి ప్రసిద్ధి కాబట్టి పసుపు కొమ్మ కంపల్సరీ కట్టాలి. కలశంకి కూడా మనం కంపల్సరీ పసుపు కొమ్మ అనేది ఉంటుందన్నమాట. కదలకుండా జరగకుండా నీట్గా ఇలా సెట్ చేసుకొని దాని మీద చెంబు అనేది అంటే ఫేస్ వస్తుందన్నమాట. ఇత్తడి బిందె వచ్చేసి బాడీ షేప్ వస్తుంది, చెంబు వచ్చేసి దాని మీద కలశం పెట్టుకుంటే మనకి ఫేస్ అమ్మవారి ఫేస్ అనేది కూర్చోవచ్చు అని చెప్పి సెట్ చేస్తున్నారు. ఇలా ముందే సెట్ చేసుకుంటే మనకి రెడీ చేయడం చాలా ఈజీ అవుతుంది. తర్వాత చెంబు తీసి పక్కన పెట్టేసి శారీ ఫోల్డింగ్ అనేది చేసి పక్కన పెట్టేస్తున్నారనమాట. చూస్తే నీట్గా వాళ్ళు వర్క్ రోజు చేసే పని కాబట్టి వాళ్ళకేమంది కష్టం అనిపించట్లేదు. కానీ 3 hours పట్టిందండి మొత్తం రెడీ చేసేసరికి. అయితే ఇప్పుడు మనకి వెండి డబ్బులు డ్రై ఫ్రూట్స్ అంటే తినేటివి డ్రై ఫ్రూట్స్ అయితే 3 days కూర్చోబెడతారు కాబట్టి పాడవకుండా ఉండడానికి ఆ ఇత్తడి బిందెలో రైస్ వేశారు సగం వరకు. దాంతోపాటు అమౌంట్ వేస్తే మనకి వృద్ధి ఉంటుంది బాగా అని చెప్పేసి నమ్మకం అనమాట. తర్వాత శారీ మొత్తం ఇలా అడ్డంగా ఇలా చేసుకొని రెడీ చేసుకోవాలి. పళ్ళు వచ్చేసి మనం పళ్ళు వేసుకున్నట్టుగా ఆల్రెడీ రెడీ చేశారు కదా, ఇది అడ్డంగా కూడా ఇలా రెడీ చేసి దారంతో కట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ బెంగళూరులో చాలా ఇలా స్పాంజ్తో చేసిన కాళ్ళు చేతులు ఇలా అమ్మవారి అన్నీ దొరుకుతాయి. ఫుల్ బాడీ కూడా దొరుకుతుంది, కానీ అది సరిగ్గా అంతగా కూర్చోదు కాబట్టి వాళ్ళకి నచ్చలేదు. కాబట్టి మొత్తం పేపర్తోనే రెడీ చేస్తాను అని చెప్పేసి బాగా మంచిగా చేస్తాను అనమాట. అమ్మవారి విషయంలో ఏది కాంప్రమైజ్ అవ్వట్లేదు. కష్టమైనా సరే వాళ్ళ ఇష్టంగా నీట్గా చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము అమ్మవారితో ఉన్నట్టే అనిపించింది అనమాట. కళగా ఉంది ఫేస్ అయితే. నాకు తెలియని చాలా విషయాలు నేను అడిగి తెలుసుకున్నాను. ఇంకోటంటే ఈ వీడియో లాస్ట్ ఇయర్ అంటే 2 years బ్యాక్ దండి. అయితే అప్పుడు నేను ఇంకా వరలక్ష్మి చేస్తాం, పూజ చేస్తాము, పసుపు కుంకుమ ఇస్తాము, ఇంటి పక్కన వాళ్ళని పిలిచి మనం పసుపు కుంకుమ తీసుకోవడానికి వెళ్తాము, నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాం. కానీ అమ్మవారిని కూర్చోపెట్టలేదు. ఇక్కడ బెంగళూరులోనే చూసాను నేను. బెంగళూరు వచ్చాకనే ప్రతి ఒక్కరూ కూర్చోపెట్టుకుంటారు. వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి ఒక్కరు ఇలా ప్రతి ఇంట్లో చేస్తారనమాట. చూస్తున్నారు కదండి, ఆ ఇత్తడి బిందెకి ప్లస్ వెండి బిందెకి ఒక బాడీ లాగా పేపర్ అనేది వేసి టేప్తోనే ఇలా రెడీ చేస్తున్నారనమాట. ముందు పార్ట్ మనకి అమ్మవారిని బాడీ పార్ట్ అనేది ఇలా నీట్గా పేపర్ తోటి మనకి టేప్ వేసేసి నీట్గా బాడీ అనేది రెడీ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు చేతులు అనేది రెడీ చేశారు. కాలు అనేది రెడీ అయిపోయినాయి. చేతులు కూడా నీట్గా జర్మన్ సిల్వర్ అని చెప్పేసి దొరుకుతాయండి. ఇక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం తెలుసు అందరికీ. జర్మన్ సిల్వర్ని వెండిలాగానే ఉంటాయి అన్నమాట. కాళ్ళు చేతులు ఫేస్ కూడా మనకు అవే దొరుకుతాయి. ఇక్కడ తీసుకుంటారు. వాటితోటి అమ్మవారిని నీట్గా అలంకరిస్తారన్నమాట. నేను కూడా నెక్స్ట్ ఇయర్ అమ్మవారిని కూర్చోబెట్టాలనుకుంటున్నాను. ఈ ఇయర్ కలశంతో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ అమ్మవారిని నేను కూడా అన్ని పర్చేస్ చేసి కూర్చోబెట్టాలనుకుంటున్నాను. వీళ్ళతో అన్ని డీటెయిల్స్ నాకు తెలిసినవి తెలియనివి అన్నీ కనుక్కొని కలశం సంప్రదాయం ఉంటేనే చేయాలి అలా చెప్పారు చాలామంది. కాబట్టి నేను ఇప్పటివరకు డేర్ చేయలేదు. కానీ వీళ్ళని కనుక్కున్న తర్వాత నాకు నమ్మకం వచ్చింది. ఎవరన్నా పెట్టుకోవచ్చు, శ్రద్ధగా అమ్మని కొలవాలి అనుకోవాలి అంతే తప్పించి ఎవరన్నా చేయొచ్చు అని చెప్పారనమాట. వాళ్ళ వాయిస్తో ఉన్నది నేను పెడతాను, ఎందుకంటే నా ఛానల్లో ఉండాలి అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ కొంచెం మిస్ అయింది వీడియో. లాస్ట్ ఇయరే పోస్ట్ చేయాల్సింది, మిస్ అయిపోయిందండి. కానీ ఈ వరలక్ష్మి వ్రతం ముందు పోస్ట్ చేయాలని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను. వాళ్ళ వాయిస్ వినండి ఒకసారి.
ಈ ಥರ ಪೂಜೆ ಮಾಡಿಬಿಟ್ಟು ಆ ಕಲಶನ ಹಂಗೆ ವರ್ಷ ಪೂರ್ತಿ ಮನೆಯಲ್ಲಿ ಇವಾಗ ಒಂದ್ಸಲ ಫಸ್ಟ್ ಒಂದ್ಸಲ ಇಕ್ಬಿಡಬೇಕು. ಇಕ್ಬಿಟ್ಟು ಪೂಜೆ ಪುನಸ್ಕಾರ ಎಲ್ಲ ಮಾಡಿಬಿಟ್ಟು ನಿಮಗೆ ಯಾವ ಥರ ಅದು ಲಕ್ಷ್ಮೀದು ಇವಾಗ ನಿಮಗೆ ಏನಂದರೆ ಒಂದು ಕೋರಿಕೆ ಇರುತ್ತೆ ಈ ವರ್ಷದಲ್ಲಿ ಇದು ನಡಿಬೇಕು ಅಂತ. ಆವಾಗ ಬಂದುಬಿಟ್ಟು ನೀವು ಕೂರಿಸ್ಬಿಟ್ಟು ಆ ಕಲಶನ ಹಂಗೆ ತೆಗೆದು ಇದು ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ತಿಳ್ಕೊಂಡಿರೋದು ಬರೋ ವರ್ಷ ನಡೆದ್ಬಿಟ್ರೆ ನಾನು ಪ್ರತಿ ವರ್ಷ ನಾನು ನಿನ್ನ ಕೂರಿಸ್ತೀನಿ ತಾಯಿ ಅಂತ ನಾ ಹೇಳ್ಬಿಟ್ಟು ಕೂರಿಸ್ಬಿಟ್ರೆ ಕಲಶದಲ್ಲಿ ಬಂದು ಅವಳು ಕೂತ್ಕೊಂಡು ಬಿಡ್ತಾಳೆ ಅಷ್ಟೇ. ಬೇರೇನು ಮಾಡಲೇಬೇಕು ಇಲ್ಲ ನಾವು ಕೂರಿಸಲ್ಲ ಹಂಗೆ ಅಂತೆಲ್ಲ ಏನಿಲ್ಲ. ಅದೇ ನಾವು ಕೂರಿಸ್ಬೇಕು ಅಂತ ಇಷ್ಟ ಇದೆ, ಆದರೆ ನನಗೆ ಇಷ್ಟು ಏನೇನು ಮಾಡ್ಬೇಕು ಅದೆಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಶುದ್ಧ ಪೂಜೆ ಕ್ಲೀನ್ ಆಗಿ ಇರಬೇಕು ಅಷ್ಟೇ. ಇವಾಗ ನಮಗೆ ಉಗಾದಿ ಹೆಂಗೆ ಉಗಾದಿ ಆಮೇಲೆ ನಮ್ಮ ಮೂರು ಜಾತ್ರೆ ಆ ಥರ ಎಲ್ಲ ಬರುತ್ತಲ್ಲ, ಆ ಥರ ವರ್ಷದಲ್ಲಿ ಒಂದ್ಸಲ ಕನ್ನಡದವ್ರಿಗೆ ಬಂದು ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ಹಬ್ಬ ಮಾಡಬೇಕು. ಇವಾಗ ಕಲಶ ಇಡ್ತೀನಿ, ವಾರ ಪೂಜೆ ಮಾಡುವಾಗ ವಾಟರ್ ಚೇಂಜ್ ಮಾಡಿ ಕೂಡ ಅದು ಬಂದ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಮನೇಲಿ ಕಲಶ ಇಕ್ಕಿದ್ರೆ ಸೆಟ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಅವ್ರು ಮಾತ್ರ ಕಲಶ ಪರ್ಮನೆಂಟ್ ಆಗಿ ಇಟ್ಕೋಬಹುದು ಮನೆ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಇಯರ್ಲಿ ಒನ್ಸ್ ಇಟ್ಕೋಬಹುದು. ಹಂಗೆ ಇಟ್ಬಿಟ್ಟು ಅದು ತುಂಬಾ పద్ధతిಯಿಂದ ಮಾಡಬೇಕು. పేపర్తో కనిపించకుండా లైనింగ్తో కవర్ చేశారనమాట. నీట్గా కాళ్ళు చేతులు ఆ పీటకంతా నీట్గా సెట్ చేసేసి కట్టేశారు. ఇందాక చూసారు కదా, అలా కట్టేశారు. ఇప్పుడు దాని మీద మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్తో మనకి బార్డర్ వచ్చేటట్టుగా ముందు పక్క నీట్గా చూస్తున్నట్టుగా పిన్స్ వేసి నీట్గా కూర్చోబెడుతున్నాను అనమాట. మనకి గూగుల్లో కొడితే కూడా అమ్మవారి డెకరేషన్ అనేది చాలా వస్తాయి, కానీ ఫస్ట్ మనం బాడీ అనేది ఇంపార్టెంట్ కదా. నీట్గా రెడీమేడ్ కాకుండా ఇలా రెడీ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా నీట్గా చేసేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ ఇయర్ కూడా ఆ పేపర్ అనేవి అలానే ఉంటాయి. నీట్గా చేసేసుకోండి. డెకరేషన్ అంటే ఎలానా చేసుకోవచ్చు, మనం ఫస్ట్ బాడీ చేతులు కాళ్ళు రెడీ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, శారీ ఇలా అయితే కట్టిస్తున్నారు అనమాట. పేపర్ పీట ఉంది కదా, పీటకు అనేది కాళ్ళు అనేది నీట్గా కదలకుండా సెట్ చేసేసి కట్టేశారు. ఇందాక స్టార్టింగ్లో చూసుంటే మీరు. తర్వాత శారీ అనేది ఇలా రెడీ చేస్తున్నారు. అమ్మ కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాను, మీకు కూడా చెప్తాను వినండి. మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. ఏంటంటే కలశ సంప్రదాయం ఉన్న వాళ్ళే అమ్మవారిని కూర్చోపెట్టుకోవాలని చెప్పి నాకు చాలామంది చెప్పారు. అదే వాళ్ళని అడిగాను అనమాట. వారు ఏం చెప్పారంటే అలా ఏం లేదు, మనం సంప్రదాయంగా నిష్టగా చేస్తామంటే కలశం సంప్రదాయం లేని వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి కలశం పెట్టుకొని ఇలా ఇప్పుడు నేను డెకరేట్ చేస్తున్నాను కదా, అలా చేయకపోయినా కూడా చెంబు పెట్టుకొని, చెంబు పైన కొబ్బరికాయ పెట్టుకొని కలశం, దాన్ని కలశం అంటారు, అలా పెట్టుకొని మీకు తోచినంత మీకు అయినంత ప్రసాద తీర్థాలు ఇచ్చేసి మీరు కూర్చోపెట్టుకొని చేసుకోవచ్చండి. మీ చేతనైనంత మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు, ఏం పర్లేదు అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే నేను చాలామందికి బెంగళూరులో వరలక్ష్మి రోజు కాకుండా నార్మల్ డేస్లో కూడా కలశం అనేది మెయింటైన్ చేస్తారు. గుళ్ళో అంటే మన ఇంట్లో టెంపుల్లో మెయింటైన్ చేస్తారు. అలా పెట్టుకోవచ్చా, వరలక్ష్మి రోజు పెట్టి తీసేయాలా, డైలీ కూడా ఉంచుకొని మనం నిష్టగా అమ్మవారిని కూర్చోబెట్టుకున్నట్టుగా పూజ చేసుకోవచ్చా అని అడిగాను అనమాట. అలా ఏం లేదమ్మా, మీరు నిష్టగా చేసుకుంటానంటే అలా కూడా ఉంచుకోవచ్చు. కలశం వాటర్ మీరు వారానికి ఒకసారైనా, అంటే మంగళవారం శనివారం కాకుండా మిగతా డేస్లో కలశం వాటర్ చేంజ్ చేసుకుంటూ మీరు పెట్టుకోవచ్చు. నిష్టగా చేసుకోవాలి, ఇష్టంగా అంతే, ఎవరన్నా ఎట్లైనా చేసుకోవచ్చు అని చెప్పారు. చూస్తున్నారు కదండి, అమ్మవారు రెడీ అయిపోయారు. బాడీ వరకు ఇలా రెడీ చేసి పెట్టుకుంటారు. ఫేస్ వెనకాల డెకరేషన్ అదంతా మళ్ళీ రేపు చేస్తారనమాట. ఫుల్ బాడీ అయితే ఒకరోజు ముందే, వెనకాల డెకరేషన్ కూడా ఈరోజే ఈవినింగ్కి చేసేస్తారు. ఇలా ఒకరోజు ముందు ఇలా వరలక్ష్మి వ్రతానికి రెడీ చేసి పెట్టుకుంటారండి. ఇట్లా క్లాత్ వేసి పెట్టేస్తారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి మనం ముందు ప్రిపరేషన్ అనేది ఫుల్ ఉంటుంది. అయితే రెడీ చేశాక ఇట్లా అమ్మవారికి పసుపు కుంకుమ చీర సమర్పించుకున్నారు ఆంటీ. వాళ్ళ చేతి నుంచి పసుపు కుంకుమ పెట్టించుకోవడం కూడా చాలా అదృష్టం. నేను కూడా చాలా లక్కీగా అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వీడియో తీస్తానని. సడన్గా చెప్పడం, ఆంటీ పిలవడము, ఏదైనా హెల్ప్ ఉంటే పిలుస్తాను అని చెప్పడము, రావడం అలా అయిపోయింది సడన్గా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో తీస్తానని, ఇట్లా వీళ్ళని కలుస్తానని. చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆ విషయాలు మీకు కూడా చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఈ వీడియో. చూస్తున్నారు కదా, నెక్స్ట్ డేకి ఇలా డెకరేషన్ ఇలా రెడీ అయిపోయారు మన అమ్మవారు. చూడండి, అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా ఉంది కదా, అమ్మే వచ్చి రెడీ చేస్తే అలానే ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. అమ్మ తీసుకొని మన ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చాలా బాగుంటుంది. నైట్ 11 అయిపోతుంది, 12 అయిపోతుంది పడుకునేసరికి, అందరి ఇంటిని ముగించుకొని వచ్చేసరికి. ఇదైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో, అందరి ఇంట్లో వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ డెకరేషన్ ఇలా చేశారు అమ్మవారిని. నేను కూడా ఆ ఇయర్, అంటే వీడియో చూశారు కదా స్టార్టింగ్లో, ఆ నెక్స్ట్ డే నేను కూడా వాళ్ళ చేతుల మీదుగా కలశం పెట్టుకొని ఫస్ట్
సంవత్సరం ఇలా స్టార్ట్ చేశానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కలశం పెట్టుకొని బ్లౌజ్ పీస్ పెట్టేసి ఇలా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అనమాట, ఆ ముందు సంవత్సరం మొన్న లాస్ట్ ఇయర్ ఇది అనమాట. నేను అమ్మవారిని ఫేస్ జర్మన్ సిల్వర్ అని చెప్పాను కదా, మార్కెట్లో తీసుకొని వచ్చాను. జర్మన్ సిల్వర్ వీడియో కూడా నేను తీసానండి. ఎక్కడ దొరుకుతాయి, రాజా మార్కెట్కి వెళ్ళాలన్నమాట, చిక్పేట దగ్గర. ఎక్కడ వెళ్ళాలి, ఎలా తీసుకోవాలి, మనకి చీప్ అండ్ బెస్ట్లో తక్కువలో దొరుకుతాయి. అది ఈ వీడియో కంటిన్యూషన్ నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అందుకే లాస్ట్ ఇయర్ పోస్ట్ చేయడం కుదరలేదు. ఈ వరలక్ష్మి ముందే మీకు పోస్ట్ చేస్తే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. జర్మన్ సిల్వర్ ఎక్కడ పర్చేస్ చేయాలి, అమ్మవారికి సంబంధించిన సామాన్లు బెంగళూరులో ఎక్కడ దొరుకుతాయి, ఈ నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా వస్తుంది. అందుకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి మోర్ బెంగళూరు వీడియోస్ కోసం. ఈ వీడియో 2 years బ్యాక్ దండి. ఆ ఇయర్ ముందే నేను అమ్మవారిని కలశం పెట్టి స్టార్ట్ చేశాను. ఈ వీడియో ఇప్పుడు కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ది అనమాట. ఈ ఇయర్ కూడా కంపల్సరీ చేస్తాను. ఇయర్ చేస్తే నాకు 3 years అవుతుంది అమ్మవారిని కూర్చోబెట్టడం. ఇంకోటి ఏంటంటే సూర్యుడి వైపు ఫేస్ ఉండేట్టుగా అమ్మవారిని కూర్చోబెడతారు. బ్రహ్మముహూర్తంలో దీపం వెలిగిస్తారు. కానీ 1 day ముందే డెకరేషన్ అంతా చేసి పెడతారు అనమాట. క్లాత్ కప్పేసి డెకరేషన్ మొత్తం చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే అప్పటికప్పుడు చేయడం కుదరదు కాబట్టి. బెంగళూరులో ఇలానే చేస్తారు. మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. జర్మన్ సిల్వర్ ఇంపార్టెంట్, అంటే అమ్మవారిని డెకరేషన్ ఫేస్ అవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి అవి ఎక్కడ దొరుకుతాయని చెప్పి నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఎలా అమ్మవారిని కూర్చోబెడతారని చెప్పి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. మోర్ బెంగళూరు వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో